ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. సర్వైవల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇలాంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. వస్తున్నాయి కూడా. ఎక్కడ నిర్లక్ష్యం వద్దు. ఆడబిడ్డలు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి దీనికి కూడా ఏమేం చేయాలో అన్నీ చేస్తాం. నేను ఇప్పటికే పరీక్షలు చేపిస్తున్నాను. ఎంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేస్తున్నాం. ముందుగానే పరీక్షలు చేస్తే కాపాడుకోవడం కూడా ఈజీ అవుతుంది, రాకుండా చేయడం ఈజీ అవుతుంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో 2030 కంతా ఎస్డిజి ఉంది, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇది కూడా యునైటెడ్ నేషన్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది. ఏదైతే మెటర్నిటీ మార్టాలిటీ, ఎవరైతే ప్రసవించే సమయంలో ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా చనిపోకుండా చూడవలసిన అవసరం ఉంది. మొత్తం ప్రపంచంలో ఒక మార్కు చూస్తే 70 కంటే 1,00,000 మందికి తక్కువ ఉండాలి. మన రాష్ట్రంలో 30 మంది ఉన్నారు. మనకంటే బాగా కేరళ 19 మంది ఉన్నారు. ఇండియాలో 103 ఉంది. వాళ్ళకంటే మెరుగ్గా ఉన్నాం. నేను ఇంకొక పక్కన మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ కోసం పనిచేశాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. అప్పుడు చెప్పాను, ఒక బిడ్డ ముద్దు, 2 ఓకే, 3 వద్దని చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ మీ అందరికీ, ఒక బిడ్డ వద్దు, 2 ఓకే, 3 ముద్దు. సరేనా లేదా అని అడుగుతున్నా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే జనాభా తగ్గిపోతా ఉంది. ఈరోజు మన జనాభా మీరు చూస్తే 2.1 ఉండాలి. జీవిత కాలంలో భార్యాభర్త కలిసి 2.1కి జన్మనిస్తే జనాభా నిరంతరం కొనసాగుతుంది. దానికంటే ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది. నేను కుటుంబ నియంత్రణ పెట్టినప్పుడు 3 ఉండేది. 3 ఉంది కాబట్టి ఆ రోజు చెప్పాను. ఇప్పుడు 1.5 అయింది, అంటే 1.5 అయింది. అది 1 అయితే చాలా ప్రమాదం. అప్పుడు జనాభా తగ్గిపోతారు, పిల్లల సంఖ్య తగ్గిపోతుంది, ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఫోన్లు పెట్టుకొని తిరుగుతున్నారు, టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. రేపు ఆ టెక్నాలజీ ఎవరి కోసం పనిచేయాలి? మనుషుల కోసం పనిచేస్తారా, చెట్ల కోసం పనిచేస్తారా అని అడుగుతున్నా. అందుకే మళ్ళీ ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్ చెప్పిన నేను ఈరోజు ఫ్యామిలీ మేనేజ్మెంట్ అంటున్నా. అందుకే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చానని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఆలోచిస్తున్నా. మన కుటుంబాలు పెన్షన్ కోసరం, రేషన్ కోసరం, ఇంటి కోసరం కుటుంబాలు విడిపోతున్నాయి. మనకుండేది పెద్ద కుటుంబం. ఎన్టీ రామారావు గారు చెప్పేవాడు, ఎంత పెద్ద కుటుంబం ఉంటే అంత పెద్ద సంపదని. రాను రాను పెళ్ళవుతానే పిల్లలు కూడా బయటికి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. కడాన తల్లి తండ్రి పెద్ద వయసులో ఒంటరిగా ఉండే పరిస్థితి వస్తా ఉంది. అందుకే కొత్తగా ఒక విధానం తీసుకొస్తాను. పెద్ద కుటుంబం మనకొక రక్ష, మనకొక ఆనందం. అందుకే మీ అందరినీ కోరుతున్నా, ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్లన్నీ పెద్ద కుటుంబానికే ఇస్తాం, చిన్న కుటుంబాన్ని డిస్కరేజ్ చేస్తాం. 5-6 మంది ఇంట్లో ఉంటే అవసరమైతే 3 బెడ్రూములు ఇల్లు కట్టిస్తాం. లేదు పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఆ ఇంట్లోనే ఒక పెన్షన్ ఎక్కువగా ఇస్తాం. ఇప్పుడు ఇంకో పక్క చూస్తే
5 మంది ఒకరుంటే 5 కేజీలు బియ్యం ఇస్తాం, ఇద్దరుంటే 10 కేజీలు ఇస్తాం, 5 ఉంటే 25 కేజీలు ఇస్తాం, 10 మంది ఉంటే 25 కేజీలే ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో 10 మంది ఉంటే 25 కాకుండా 60 కేజీలు ఇస్తే అప్పుడు ఆ కుటుంబంలో కలిసి ఉంటారు. అవునా కాదా అని అడుగుతున్నా. కుటుంబం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కుటుంబం మనకందరికి ఒక భద్రత. అదే సమయంలో కుటుంబంలో పిల్లలు గాని ఎవరన్నా వయసులో ఉండే పిల్లలంతా కూడా చిన్న పిల్లలు ఉంటే తల్లి తండ్రినే కాకుండా అత్తమామలు కూడా చూసుకునే పరిస్థితి ఉంటుంది. ఇటీవల అది కూడా పిలిపించాను. రేపు రాబోయే రోజుల్లో పిల్లలను చూసుకునే బాధ్యత ఒక్క భార్యదే కాదు, భర్తది కూడా. పిల్లల్ని సమానంగా చూసుకోవాలి. ఉద్యోగస్తులకైతే ఒక పిలిపించాను. మీరందరూ 1 సంవత్సరం లీవ్ ఇస్తా, మెటర్నిటీ లీవ్. మగవాళ్ళకు కూడా 2 పిల్లలు 3 పిల్లలుంటే 2 నెలల వరకు మగవాళ్ళకు కూడా లీవ్ ఇస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా చెప్పండి వాళ్లకు. మీ బాధ్యత కూడా ఉంది. నువ్వు ఆఫీస్ అంటున్నావు, నేను ఒక్కడినే చెయ్యను, నువ్వు కూడా చెయ్యమని మీరు కూడా చెప్పాలి. పెద్దవాళ్ళు మీ పిల్లలకు కూడా చెప్పాలి. మీరు నవ్వుతున్నారు, ఎందుకంటే మీ కోడలంటే ఒక విధంగా చూస్తారు, కొడుకంటే ఇంకొక విధంగా చూస్తారు. ఇప్పుడు కొడుకు కోడలు 2 సమాన బాధ్యత. పిల్లల పెంపకం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడినప్పుడు ఇదే మారిగా మాట్లాడాను. ఊరూరు వచ్చాను. 5 మంది పిల్లలుంటే నష్టం ఏంటో చెప్పాను. నేను అనుకున్న దానికంటే ఫాస్ట్గా మీరు మారిపోయి 1-2 పిల్లలకే పరిమితం అయిపోయారు. ఇప్పుడు 58% ఒకరికే పరిమితం అవుతున్నారు. కొంతమంది ఒక్కరు కూడా వద్దనుకుంటున్నారు. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. 2 ఆదాయం, పిల్లలొద్దు, ఆనందంగా ఉందాం, ఉన్నంత వరకు అనుభవిద్దామనే తీరికి వచ్చారు. మీ మారిగానే మీ తల్లిదండ్రులు అనుకుంటే మీరు పుట్టేవాళ్ళ అని అడుగుతున్నా. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఒక సమస్య ఉంది. నేను 20 ఏళ్లకు మునుపు జరిగేది ముందే చెప్తా ఉంటాను. ఆ రోజు మీరు సెల్ ఫోన్లు చూశారు. నేనే చెప్పాను సెల్ ఫోన్ గురించి. అందరూ నన్ను ఎగతాళి చేశారు. సెల్ ఫోన్ తిండి పెడుతుందా అన్నారు, పంప్ సెట్ కావాలన్నారు. నేనన్నా సెల్ ఫోను కావాలి, పంప్ సెట్ కావాలని ముందుకెళ్ళా. ఈరోజు ప్రపంచంలోనే టెక్నాలజీలో నెంబర్ 1 గా భారతదేశం ఉందంటే 30 ఏళ్లకు మునుపు మనం ప్రారంభించిన విధానమే. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धा बाजी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार का। నేను మిమ్మల్ని కూడా కోరుతున్నా, ప్రతి ఒక్క ఆడబిడ్డ సెల్ ఫోన్ వాడాలి, టెక్నాలజీ వాడాలి. రేపు ఎక్కడికి పోయే పని లేదు.
నేరుగా ఏ సేవ కావాలన్నా ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్ ద్వారానే చేసేస్తాం. రెండో విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ సెల్ ఫోన్లో టైప్ చేయడం రాకపోయినా ఆన్ చేసి మాట్లాడండి. మాది పలానూరు, నాకు ఆర్టీసీ బస్సు టికెట్ కావాలి, ఈ టైంలో కావాలంటే అదే మామూలుగా మెసేజ్ని టెక్స్ట్ గా కన్వర్ట్ చేసి టికెట్ బుక్ చేసి మీకు చెప్తుంది. సులభతరం చేస్తాను. చదువు రాని వాళ్ళకి అర్థమయ్యే భాషలో తీసుకొస్తాను. దానివల్ల మీ జీవితాలు మారతాయి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు, ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఇప్పుడు ఏఐ మాట్లాడుతున్నాం. మీ ఆరోగ్యం మీ ఫోన్లో మీ ద్వారా ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, ఈ రింగ్ ఉంది, మాంత్రికుడి రింగు కాదు ఇది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆరా రింగు. దీంట్లో ఫోన్లో చూసుకుంటే నా గ్లూకోజ్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. దీన్ని చూసుకొని అవసరమైతే భోంచేస్తా, లేకుంటే భోజనం కట్ చేస్తా. రెండోది, రాత్రిలో మనం నిద్రపోతాం. ఎంత నిద్రపోతామని చెప్తుంది. బాడీ రెడీగా ఉందో లేదో చెప్తుంది. నిద్ర లేస్తానని నేను ఆలోచిస్తా. ఆలోచించి బాగా డల్గా ఉంటే ఇంకొక అర్ధ గంట ఎక్కువ నిద్రపోతా. అంటే రాబోయే రోజుల్లో ఆరోగ్య విషయాల్లో పెను మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీ ద్వారా మీరు హాస్పిటల్కి పోయే పనే ఉండదు. సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నా. మీ ఆరోగ్య విషయాలు ఎప్పటికప్పుడు సంజీవనిలో పెడతాను, యాప్లో పెడతాను. మీరు చూసుకుంటే మీరు ఏం భోంచేయాలి, ఏ మెడిసిన్ తినాలి, మీ ఆరోగ్యం ఇప్పుడు ఎట్టుంది, మీకు ఒక స్కోర్ కూడా ఇస్తాం. హెల్త్ స్కోర్ ఇస్తాం. హెల్త్ స్కోర్ ఉంటే ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలని ఉండే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నాను. నా నమ్మకం నా ఆడబిడ్డలు ఎప్పుడూ నేను చెప్పినా మీరు ఫాలో అయ్యారు. రాబోయే 10 ఏళ్లు నేను చెప్పింది మీరు వినండి. మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండకపోతే అప్పుడు నన్ను అడగమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే నేను చెప్పింది సగం ఫాలో అయ్యి ఏదో వేరే వాళ్ళు చెప్తుందని వాళ్ళ మాటలు కూడా మీరు వింటే మనం మళ్ళా మొదటికి వస్తుంది. 30 ఏళ్లుగా మిమ్మల్ని చూశాను. డాక్రా సంఘాలు కొత్త మెంబర్లు వచ్చారు, కానీ సంఘాలు మాత్రం అదే స్ఫూర్తితో పనిచేస్తున్నాయి. మనం అధికారం లేనప్పుడు పట్టించుకోలేదు, కానీ మీ శక్తి వల్ల ఇవి నిరంతరం కొనసాగాయి. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకమైన దృష్టి పెట్టాను. మీ శక్తిని ఉపయోగించుకుంటాం. ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ తీసుకొస్తాం. మీరు ఏమేం చేయాలనో చెప్తాను. ఇప్పుడు మన వాళ్ళలో కూడా డాక్రా సంఘాల్లో చదువుకున్న మహిళలు కూడా వచ్చారు. మీ ఊర్లో ఉండి మీరు ఉపాధి కలిగించే విధానానికి శ్రీకారం చుడతాం. ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. ఇంట్లో కూర్చొని పనిచేయచ్చు. అవసరమైతే 50,000 లక్ష రూపాయలు తెలివితేటలుంటే ఇంట్లో నుంచే సంపాదించే పరిస్థితికి వస్తా ఉంది. వ్యవసాయ పనులు చూసుకోవచ్చు, ఇంట్లో ఉండే పెద్దలను చూసుకోవచ్చు. ఇలాంటి అనేకమైన వినూత్నమైన మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు తెలివి ఉంటే అమెరికాకు పోవాలి ఉద్యోగం కోసం. ఇప్పుడు తెలివి ఉంటే అమెరికాకు పోయే పని లేదు. అమెరికా ఎత్తుక్కుంటూ మన దగ్గరకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది తెలివితేటలకుండే పెద్ద ఆస్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా ఇబ్బందులున్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను 4వ సారి ముఖ్యమంత్రిని. ఈరోజు ఈ మాత్రం ధైర్యంగా ముందుకు పోగలుగుతున్నానంటే కేంద్రంలో ఉండే ప్రభుత్వం సహకరిస్తున్నారు. ఇక్కడుండే నేను కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, మాధవ్ గారు కానీ సమైక్యంగా పనిచేస్తున్నాం. మేం వేరే ఆలోచన చేయడం లేదు. మీ జీవితాలకు మెరుగు కావాలి, అనునిత్యం ఏం చేస్తే మీరు బాగుపడతారో అలాంటి ఆలోచన చేస్తున్నాం.
నేను ఒకే ఒక విషయం మళ్ళా మిమ్మల్ని కోరుతున్నా ఈ సందర్భంగా, సమిక్షేమం ఉండాలి. సమిక్షేమం ఉండాలంటే ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలంటే అభివృద్ధి చేయాలి. ఈ రెండు జరగాలంటే సుపరిపాలన ఉండాలి. అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. అందుకే మళ్ళీ ఈరోజు అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక బ్లూ ప్రింట్ తయారు చేశా. ఇప్పుడు 1,00,000 మంది పారిశ్రామికవేత్తలు, రాబోయే సంవత్సరం మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ రోజు 6 లక్షల మంది కావాలి. అల్టిమేట్ గా ప్రతి ఒక్క ఇంటికి ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలి. అందులో 50% మా ఆడబిడ్డలే ఉండాలి. అది నా దీక్ష, అది నా సంకల్పం. నా సంకల్పం జయప్రదం కావాలంటే నా ఆడబిడ్డలు నాకు పూర్తిగా సహకరించాలి. సహకరిస్తామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.